బెజవాడలో మెట్రో వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. అధికార పార్టీ నాయకులే భూములు కోల్పోతున్నామంటూ రోడ్డెక్కుతున్నారు. అధికారులే ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి తమ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎదురు తిరుగుతున్నారు. దీంతో మెట్రో కోచ్ డిపో ఏర్పాటుపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ అర్థాంతరంగా ముగిసింది. మెట్రో రైలు వ్యవహారం బెజవాడ వాసుల్లో కలకలం రేపుతోంది. ప్రధానంగా నిడమానూరులో ఉన్న 66 ఎకరాల భూమిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. పరోక్షంగా అధికార పార్టీ నాయకులు కూడా సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అటు అధికారులకు ఇటు స్థానిక ప్రజా ప్రతినిధులకు మధ్య విభేదాలు చెలరేగడంతో వ్యవహారం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లడం లేదు. మెట్రో కోచ్ డిపో నిర్మాణానికి నిడమానూరులో స్థలాన్ని ఎంపిక చేశారు. కారిడార్ అంతా పిల్లర్ల మీద నడుస్తున్నప్పటికీ కోచ్ డిపో నిర్మాణానికి 66 ఎకరాలు కీలకం అయింది. దీంతో స్థానిక రైతులు నివాసితులు తమ భూములపై ఆందోళనకు దిగారు. గన్నవరం సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కోచ్ డిపో ఏర్పాటు చేసుకోవడం ద్వారా అక్కడ వరకు విస్తరించినట్లు అవుతుందని స్థానిక ఎమ్మెల్యే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు గతంలో విన్నవించారు. అయితే నిడమానూరు వరకే పరిమితం కావడంతో ఇక్కడే పెట్టేందుకు స్థానికులను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కీలకమైన 66 ఎకరాల స్థలం అంతా అధికార పార్టీ నేతలదే. దీంతో వ్యవహారం మరింత బిగుసుకుంది. ఆయా భూములను పిల్లల పెళ్లిళ్ల సందర్భంలో కట్న కానుకల కింద ఇచ్చుకున్నారు. 25 నుండి 40 కోట్ల వరకు ఎకరం ధర పలుకుతోంది. ఇంత విలువైన భూములు వదులుకుని రోడ్డున పడమంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మెట్రో కోచ్ డిపో నిడమానూరులో సర్వే నంబర్లో పెడుతున్నామని ఈరోజు ఇది పెట్టారు. దీనికి మేము పూర్తిగా అంగీకరించట్లేదు. ఇంతకుముందు 10 సార్లు 20 సార్లు మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళినా సీఎం గారు కూడా పరిశీలిస్తున్నారు. మేమందరం పార్టీ కోసం కష్టపడినాము. ఇక్కడ భూములన్నీ కూడా పార్టీ కార్యకర్తలు అయ్యాను. ఎందుకంటే మేము ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము, ఈ విషయం మీద పరిశీలిస్తున్నారు. అట్లాగే సీఎం గారికి కూడా చెప్పి సీఎం గారు కూడా పరిశీలిస్తున్నారు. ఇంత మటుకు మాకు ఎటువంటిది న్యాయం జరగలేదు. ఈ కోచ్ డిపో నిడమానూరు ఊరిని అనుకుని పెడితే రెసిడెన్షియల్ ఏరియా దెబ్బతింటుందని మేము పూర్తిగా ఫస్ట్ నుంచి కూడా చెబుతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ భూములన్నీ కూడా అపార్ట్మెంట్ల కోసం డెవలప్మెంట్కి ఇచ్చి ఉన్నాయి. అలాంటి అపార్ట్మెంట్లకు ఇచ్చి ఉన్నటువంటి భూముల్ని ఇవాళ ఏదో మెట్రో కోచ్ డిపో ఇళ్ల మధ్యలో రెసిడెన్షియల్ డిపోలో వచ్చి రెసిడెన్షియల్ ఏరియాలో కోచ్ డిపోలు నిర్మాణం చేస్తాము, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలంటే ఇది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మెట్రో నిర్మాణం ఒక ఎత్తైతే కీలకమైన మెట్రో కారిడార్ ఏర్పాటు వ్యవహారం సంకటంగా మారింది. అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ అర్థాంతరంగా ముగించేస్తున్నారు.